హాయ్ అండి. ఈ వీడియోలో నేను రోజు వాడే బంగారు కమ్మల్ని, బంగారు నగల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే మీకు చూపిస్తానండి. నేనైతే ఇయర్ రింగ్స్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. చూసేయండి. ముందుగా నీళ్ళు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసి అయితే వరిగించాలండి. మనము డైలీ వాడుతుంటాం కదండీ ఇయర్ రింగ్స్. అవి వెనకాల, ముందుల అంతా కూడా డస్ట్ అనేది పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాంటివి ఇలాగ ఈ మెథడ్‌లో గనక క్లీన్ చేస్తే కొత్త వాటిలాగా తళతళమంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఇలా చింతపండు నీళ్ళు బాగా మసలాలండి. మసిలినాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సోడా అండి, వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా, బేకింగ్ సోడా అంటాం కదా, దాన్ని కొంచెం తీసుకొని వేయాలి. స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడు వేయకండి, ఫైర్ వస్తుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి వేయండి. చూడండి, ఇలా నురగలాగా తయారవుతుంది. ఈ వేడి వేడి నీళ్ళల్లో కమ్మల్ని కానీ మీరు ఏమైతే వస్తువులు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని వేసేయండి. నేనైతే ఇక్కడ నా కమ్మలు క్లీన్ చేసుకుంటున్నాను. సో వాటిని వేసేసి ఇప్పుడు ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. అరగంట పక్కన పెట్టేసి నీళ్లు బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వస్తువులను తీసుకొని చింతపండుతో పాటు బాగా నలిపేసేయండి. ఆ చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా క్లీన్గా ఈ వస్తువుల్ని క్లీన్ చేస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ చింతపండుతో పాటు నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత ఫ్రెష్‌గా అయిపోయాయి. ఇప్పుడు నేను మళ్ళీ వీటిని సబ్బు నీళ్ళల్లో అయితే కడుక్కుంటున్నానండి. సబ్బు నీళ్ళలో గానీ, సర్ఫ్ నీళ్ళల్లో గానీ ఇలా ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి. వాడని బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సబ్బు నీళ్ళలో వేశాక ఇలా అంటే ఏమైనా ఇంకా తేరిపోని ఏమన్నా మురికి ఉంటే గనక ఈజీగా పోతుందండి. ఇలా చేసేసి క్లీన్ చేసుకోండి. చిన్న వస్తువులైతే కాస్త జాగ్రత్తగా చేసుకోండి. చేతి నుండి జారిపోతూ ఉంటాయి. అసలే బంగారం 1,00,000 దాటిందండి. చూడండి, తర్వాత మంచినీళ్ళలో వేసి కడుక్కున్నాను. ఎంత చక్కగా కొత్త వాటిలాగా అయితే అయిపోయాయండి. మనం రోజు వాడుతుండేసరికి అవి కలర్ నల్లగా అయిపోతూ ఉంటాయండి బంగారువి. ఇలా నెలకొకసారి ఇలా క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సీల వెనకాల క్లీన్ చేస్తున్నాను. చూడండి, అంత క్లీన్ చేసినా కూడా సీల వెనకాల చాలా నల్లగా మురికైతే పట్టేసింది. దాన్ని మనము ఇయర్ బడ్స్‌తో ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇయర్ బడ్స్‌తో ఇట్లా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. మీరు కూడా ట్రై చేయండి.